పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. జింబాబ్వేతో మ్యాచ్ పై టీమిండియా భారీ కసరత్తు. జట్టులో కీలక మార్పులకు రంగం సిద్ధమవుతోంది. నలుగురు కీలక ప్లేయర్లను మార్చనుంది మేనేజ్మెంట్. సుందర్, తిలక్, అభిషేక్, రింకు సింగ్ వీళ్ళ మీద వేటు పడనున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. సుందర్ స్థానంలో బరిలోకి అక్షర్ పటేల్ రానున్నట్లు తెలుస్తోంది. ఇక రింకు సింగ్ స్థానంలో కుల్దీప్ యాదవ్, అభిషేక్, తిలక్ వర్మ ఇద్దరిలో ఒక్కరికే ఛాన్స్ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక వీళ్ళిద్దరి ఖాళీని కూడా సంజు శాంసన్ భర్తీ చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ మేరకు కూడా జింబాబ్వేతో మ్యాచ్ అనేది చాలా కీలకంగా మారనున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే జింబాబ్వే గత మ్యాచ్లు కనుక చూస్తే పర్ఫార్మెన్స్ పీక్స్లో అన్నట్లుగా కూడా జింబాబ్వే చిన్న జట్టు అయినప్పటికీ కూడా చాలా బాగా రాణిస్తూ వస్తోంది. అంటే 2 సంచలనాలే నెలకొల్పింది. ఇక అలాంటి జింబాబ్వేతో ఆడేటప్పుడు ఒక కీలకమైన మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. మరి ఎవరు ఇన్, ఎవరు అవుట్, ఏంటి, ఎందుకు మారుస్తున్నారు, ఎవరి స్థానాలు, ఇదంతా కూడా మా స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్తో మాట్లాడి తెలుసుకుందాం. వెంకట్, నలుగురు ఇప్పుడు మ్యాచ్లో నుంచి కూడా వెళ్ళనున్నారు అని తెలుస్తుంది. అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి దీని మీద? ఎస్ రేణు, మనం అంటే చిన్న జట్ల మీద విజయాలు సాధించినప్పుడు మన భారత్ ఏదో బలంగా ఉంది, భారత్ ఏదో అంటే పెద్ద జట్లను కూడా ఇదే స్థాయిలో ఓడించేస్తుందని అంచనాలు, ఊహలు ఎన్నో అంటే కళల్లో బతికినటువంటి పరిస్థితి ఉంది భారత క్రికెట్ అభిమానులు. కానీ సినిమా స్టార్ట్ అయ్యేసరికి, అసలు సినిమా వచ్చేసరికి తేలిపోయింది అనమాట ఏం జరుగుతుంది అంటే. అసలు టీమ్ లో ఉన్నటువంటి లోపాలు ఏంటి, మన ఆటగాళ్ల ప్రదర్శన ఏంటి, సీనియర్ ఆటగాళ్ళు లోటుని వీళ్ళు భర్తీ ఎందుకు చేయలేకపోతున్నారు ఏంటి అనే దానికి సంబంధించి చాలా వరకు కూడా ఆందోళన అనేది మొదలైంది. అంటే గతంలో ఒకరిద్దరు ఆటగాళ్ళు ఫెయిల్ అయితే మరో ఆటగాడు రాణించేవాడు, జట్టుని గెలిపించాడు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ కానీ రోహిత్ శర్మ కానీ ఆ బాధ్యత తీసుకునేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే వీళ్ళు ఎందుకు అంటే వీళ్ళలో ఎవరికి బాధ్యత లేదా, ఏదో జట్లో చోటు కోసం లేదా డబ్బుల కోసం ఆడుతున్నారా అనే అనుమానాలు కూడా కొంచెం వ్యక్తమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మనం కొన్ని కీలక మార్పులకు అంటే ఆస్కారం ఉంది అనేది అయితే తెలుస్తోంది. దానికి సంబంధించి మనం ఒకసారి చూస్తే అంటే జింబాబ్వే చిన్న జట్టు కాదు, వాళ్ళు ఆస్ట్రేలియాను ఓడించారు, శ్రీలంకను ఓడించారు. కాబట్టి వాళ్ళు ఏమి అంత తక్కువ జట్టు ఏం కాదు, వాళ్ళు ఏమంత తీసేసిన జట్టు కూడా కాదనే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే జింబాబ్వే విషయంలో భారత్ కీలక మార్పులు చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఎందుకంటే మన ఓపెనర్ల విషయానికి వస్తే, ఓపెనర్ అభిషేక్ శర్మ, ఇప్పుడు ఇషాన్ కిషన్ విషయంలో ఎటువంటి ఆందోళన లేదు. అభిషేక్ శర్మ మొన్న గతంలో 3 మ్యాచ్లు వరుసగా డక్అట్ అయ్యాడు. ఆ తర్వాత అతను ఏదో అంటే పిచ్చి షాట్లతోనే కొంత ఫుట్ వర్క్ సరిగ్గా లేక, అంటే పాకిస్తాన్ మాజీ ఆటగాడు మహమ్మద్ అమీర్ చెప్పినట్లుగా ఏదో బంతి కంఫర్ట్ జోన్ లో పిచ్ అయితే ఆడినట్టు కనపడింది. అదేవిధంగా స్లో బాల్స్ వేసినప్పుడు అతను ఫెయిల్ కావడం, ఇదంతా కూడా ఖచ్చితంగా జట్టు అంటే విజయావకాశాల మీద ఎక్కువగా ప్రభావం చూపించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు అతని స్థానంలో సంజు శాంసన్ తీసుకోవాలి, సంజు శాంసన్ కి అవకాశం కల్పించాలి అనేది ప్రధానంగా వినపడినటువంటి కామెంట్ అనమాట. ఎందుకంటే సంజు శాంసన్ అతనికి ఇప్పటి వరకు కూడా సరైన అవకాశాలు రాలేదు అనే కామెంట్ కూడా ఉంది. అంటే T20 వరల్డ్ కప్ కు సంబంధించి గతంలో అతను 1-2 మ్యాచ్లు ఆడినప్పటికీ కూడా కొంత అంటే ఆ ఫామ్ ను అందిపుచ్చుకోలేదు అనేది కూడా కొంత ఉన్నటువంటి ఆందోళన. అయితే ఇప్పుడు అతని స్థానంలో అంటే అభిషేక్ శర్మ స్థానంలో కానీ లేదంటే తిలక్ వర్మ స్థానంలో కానీ అతనికి అవకాశం ఇవ్వాలి. అయితే తిలక్ వర్మ ఫామ్ మీద కూడా కొంత ఆందోళన అయితే ఉంది. ఎందుకంటే అతను వన్డే ఇన్నింగ్స్ ఆడుతున్నాడు, ఏదో అంటే 100 లేదా 110 స్ట్రైక్ రేట్ తో అతను పరుగులు చేస్తున్నాడని ప్రధానంగా వస్తున్నటువంటి విమర్శ. కాబట్టి తిలక్ వర్మను కూడా మార్చాలి అనేది వస్తుంది. కాబట్టి వీళ్ళిద్దరిలో ఒకరికే ఛాన్స్ ఇచ్చి వాళ్ళ స్థానంలో సంజు శాంసన్ ని జట్టులోకి తీసుకొచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఇక రింకు సింగ్ స్థానం కూడా ఇప్పుడు కుల్దీప్ యాదవ్ తో రిప్లేస్ చేయనున్నారని తెలుస్తుంది. అంటే దీనికి కారణాలు ఒకటి రింకు సింగ్ ఫామ్ లో లేకపోవటమా, లేకపోతే రింకు సింగ్ తన తండ్రి ఆరోగ్యరీత్యా ఇంటికి వెళ్ళిపోవటమా? రింకు సింగ్ స్థానాన్ని కుల్దీప్ యాదవ్ తో భర్తీ చేయడం అనేది నిజంగా మంచి ఆలోచనగా చెప్తాను నేను. ఎందుకంటే రింకు సింగ్ అతను బ్యాట్స్మెన్ గా జట్టులో ఉన్నాడు, కానీ అతను ఆడినటువంటి ఆ ఇన్నింగ్స్ లేవి కూడా అద్భుతంగా లేవనే చెప్పుకోవాలి. 1-2 మ్యాచ్ల్లో ఏదో కొద్ది గొప్ప, అది కూడా లాస్ట్ ఓవర్స్ లో అతను ప్రభావం చూపించాడు తప్ప అతనికి సరైన అవకాశాలు ఇవ్వట్లేదు. అతను టీమ్ లో ఉండగానే ఏదో ఫీల్డర్ గా ఉపయోగపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదో 1-2 క్యాచ్లు పట్టుకుంటున్నాడు. సో జట్లో అలా ముందుకెళ్లిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ కుల్దీప్ యాదవ్ తీసుకొస్తే బౌలింగ్ లో టీమిండియాకి బలం చేకూరుతుంది. మన సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ లో కుల్దీప్ యాదవ్ అలాంటి బౌలర్లు కనుక అద్భుతంగా ఉండుంటే మనకి మంచి ప్రదర్శన ఉండేది. దీన్ని ఖచ్చితంగా భారత్ కు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు ఆ బ్యాటింగ్ విషయంలో కూడా కుల్దీప్ యాదవ్ కొంత ఇప్పుడు హర్షిత్ రాణాను పదే షైన్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడు గంభీర్. కానీ మనం గతంలో కూడా చెప్పాను, మనం మాట్లాడుకున్న సందర్భంలోనే కుల్దీప్ యాదవ్ కనుక కొంత హిట్టింగ్ కి, అతను టెస్ట్ బ్యాట్స్మెన్, వన్డేల్లో కూడా అతను పెద్ద రాణించడు, అదే హిట్టర్ కాదు.
కానీ అతను బ్యాటింగ్ పరంగా చూసుకుంటే అతను చాలా అద్భుతంగా రాణించగలిగేటువంటి ప్లేయర్, నిలబడగలిగేటువంటి ప్లేయర్. కాబట్టి అతను గనక కొంత షైన్ చేసి అతనితో గనక షాట్లు ఆడించగలిగితే మాత్రం ఆ మంచి ఇది ఉంటుంది. ఇక ఇటు అభిషేక్ శర్మ అంటే తిలక్ వర్మ ఒక్కరికే ఛాన్స్ అని తెలుస్తూ ఉంది. అంటే వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ లో కనుక చూసుకుంటే ఎవరు ఇప్పుడు జింబాబ్వేతో ఆడేటువంటి మ్యాచ్ కూడా సూట్ అవుతారు అనుకోవచ్చు వెంకట్? అసలు ఇద్దరులో ఎవరో కూడా సూట్ అయ్యేటువంటి పరిస్థితి లేదు అనేది అయితే నేను స్పష్టంగా చెప్తాను. వాళ్ళిద్దరి కంటే కూడా నేను నా ఒపీనియన్ ప్రకారం వాషింగ్టన్ సుందర్ని జట్టులో నుంచి తప్పిస్తారు, అతని స్థానంలో అక్షర్ పటేల్ ని తీసుకొస్తారనే ప్రచారం జరిగింది. కానీ నా ఒపీనియన్ ప్రకారం చూస్తే కనుక అక్షర్ పటేల్ ని జట్టులోకి తీసుకొస్తూనే తిలక్ వర్మని తప్పించి మూడో స్థానంలో కనుక వాషింగ్టన్ సుందర్ ని షైన్ చేస్తే అది చాలా వరకు కూడా మంచి రిజల్ట్ ఉండేటువంటి ఛాన్స్ ఉంది. దీనికి సంబంధించి టీమిండియా యాజమాన్యం ఎంతో కొంత వర్క్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇక సుందర్ స్థానంలో కూడా ఇప్పుడు అక్షర్ పటేల్ బరిలోకి దిగురున్నట్లుగా తెలుస్తోంది. సుందర్ స్థానంలో అక్షర్ పటేల్ వస్తే మంచి ప్రభావం ఉంటుంది, కానీ సుందర్ ని తప్పించకూడదు అనేది నా ఒపీనియన్. ఎందుకంటే సుందర్ క్యాపబుల్ ప్లేయర్, అతనికి సరైన అవకాశాలు ఇవ్వలేదు, అతనికి సరైన బ్యాటింగ్ అవకాశాలు కల్పించలేదు. అదేవిధంగా బౌలింగ్ పరంగా కూడా సుందర్ ని సరిగా వినియోగించుకున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి సుందర్ ని తప్పించకూడదు అనేది నా ఒపీనియన్. సుందర్ ని తప్పించకుండా తిలక్ వర్మ స్థానంలో సుందర్ ని ఆడిస్తే మాత్రం మంచి రిజల్ట్ ఉండొచ్చు. సుందర్ బౌలింగ్ కూడా చేయగలిగేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ప్లేయర్. తిలక్ వర్మ ఎలాగో బౌలింగ్ చేయగలడు కానీ అతను అంత ప్రభావం చూపించగలిగేటువంటి బౌలర్ కాదు. కానీ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ కి సంబంధించి, ఆఫ్ బ్రేక్ ఆల్రౌండర్ కి సంబంధించి ఇతను చాలా ప్రభావవంతంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక అంటే వీళ్ళ స్థానంలో అభిషేక్ గానీ తిలక్ వర్మ వీళ్ళిద్దరి స్థానంలో కూడా సంజు శాంసన్ ని రీప్లేస్ చేస్తారు అనే దాని మీద ఇప్పుడు సంజు శాంసన్ కూడా పెద్ద ఫామ్ లో లేరు కదా. అయితే సంజు శాంసన్ ఫామ్ లో లేకపోయినా, అంటే ఒక ఆటగాడి ఫామ్ లో ఉన్నాడా లేదా అనే దానికి సంబంధించి మనం అంటే ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. అతను ఆల్రెడీ ప్రూవెన్ బ్యాట్స్మెన్. ప్రతి ఆటగాడికి కూడా బ్యాట్ ఫేజ్ అనేది నడుస్తూ ఉంటుంది. ఆ బ్యాట్ ఫేజ్ అని నడిచినప్పుడు అతనికి పక్కన పెట్టారు, ఓకే అది కరెక్టే. బ్యాట్ ఫేజ్ అని పక్కన పెట్టినప్పుడు మళ్ళీ అతనికి ఒక అవకాశం ఇస్తే అతను ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఉండొచ్చు కదా. గతంలో చాలా మంది ఆటగాళ్ళకి ఇప్పుడు శుభ్మన్ గిల్ గానీ లేదంటే మరి కొంతమంది ఆటగాళ్లకు అతను పదే అవకాశాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ధ్రువ్ జురేల్ గానీ, గంభీర్ కోచ్ అయిన తర్వాత చాలా మంది ఆటగాళ్ళకి అవకాశాలు ఇచ్చాడు. కానీ అలా ఇతనికి కూడా, సంజు శాంసన్ కూడా అవకాశం ఇస్తే అతను ప్రూవ్ చేసుకోవచ్చు. అంటే ఈ జింబాబ్వేతో జరిగేటువంటి మ్యాచ్ భారత్ కి చాలా కీలకం కానుంది. ఎందుకంటే జింబాబ్వే మనం మ్యాచ్లు చూస్తే గనక ఈసారి 2 సంచలనాలే నమోదు చేసింది. అందుకే ఈ మార్పులు చేర్పులు కూర్పులు అని చూడాలా వెంకట్? మనం ఇక్కడ మార్పులు చేర్పులు దీని అంతటికంటే కూడా జింబాబ్వే మీద గెలవటం కాదు, జింబాబ్వే మీద మన మీద సౌత్ ఆఫ్రికా ఎలా గెలిచిందో, జింబాబ్వే మీద వెస్టిండీస్ ఎలా గెలిచిందో, వాళ్ళు 5 రన్ రేట్ తేడాతో ప్లస్ లో ఉన్నారు. అలాగే ఇటు సౌత్ ఆఫ్రికా 3.8 ప్లస్ రన్ రేట్ తో ఉంది. కాబట్టి దీనికి సంబంధించి ఆ భారీ తేడాతో గెలవాలి. కనీసం 100 నుంచి 120 పరుగుల తేడాతో కనుక భారత్ గెలవగలిగితేనే దీనికి సంబంధించి కొంత అవకాశం ఉంటుంది. అందుకని హిట్టర్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి. అసలు అభిషేక్ శర్మ కానీ, ఒకవేళ అభిషేక్ శర్మ జట్టులో ఉంటే అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వీళ్ళిద్దరు కనుక రాణిస్తే జట్టులో ఖచ్చితంగా అంటే భారీ స్కోర్ సాధించడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు. అయితే ఈ ఇండియా జింబాబ్వే మ్యాచ్ మనం ఎలా ఉండనుందని అనుకోవచ్చు? ఇరు జట్ల ఆట తీరు, దీంట్లో ఉన్నటువంటి ప్లేయర్స్ ను చూస్తే కనుక బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ జింబాబ్వే చాలా బలంగానే కనపడుతోంది. జింబాబ్వే బౌలింగ్ పరంగా బలంగానే ఉంది, బ్యాటింగ్ పరంగా కూడా బలంగానే ఉంది. వాళ్ళు ఈ మధ్య కాలంలో ఆడినటువంటి మంచి టోర్నీ ఇదని చెప్తాను నేను. కాబట్టి దీనికి సంబంధించి కొంత కసరత్తు చేసినప్పుడు చాలా జాగ్రత్తగా, అంటే ఈ బ్యాటింగ్ కోర్ పొజిషన్ లో కానీ బౌలింగ్ విషయంలో కానీ కొంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. టీమిండియా బ్యాటింగ్ పరంగా చాలా ఆందోళనకరంగా ఉంది. మిడిల్ ఆర్డర్ కూడా ఫెయిల్ అవుతుంది. టాప్ ఆర్డర్ ఆడితే మిడిల్ ఆర్డర్ ఆడలేదు. ఏదో ఒకరిద్దరు ఆటగాళ్ళు తప్ప, మొన్న ఏదో శివన్ దుబే తప్ప మిగిలిన ఆటగాళ్ళు ఎవరు కూడా ఆకట్టుకున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇక్కడ బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో మనం పూర్తిగా వర్కౌట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, స్టే విత్ us వెంకట్. మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక జింబాబ్వేతో జరగబోయేటువంటి మ్యాచ్లో భారత జట్టులో కొన్ని కీలకమైన మార్పులే చోటు చేసుకున్నాయి. ఇందులో ఒక 4 ప్లేయర్స్ స్థానం మాత్రం ఇప్పుడు ఏంటి అనేది కూడా అర్థం కాని పరిస్థితి నెలకొని ఉంది. ఎందుకంటే దీంట్లో అభిషేక్ శర్మ, తిలక్ వర్మ వీళ్ళిద్దరిని కనుక చూస్తే వీళ్ళిద్దరి ప్లేస్లో డెఫినెట్గా కూడా ఒకరిని రీప్లేస్ చేయనున్నారు. వాళ్ళని సంజు శాంసన్తో రీప్లేస్ చేస్తారంటూ కూడా మనకి తెలుస్తూ ఉంది. ఇక రింకు సింగ్ కూడా తన తండ్రి ఆరోగ్యం బాగాలేదంటూ కూడా తను నోయిడా ఎయిర్పోర్ట్లో కనిపించిన విషయం తెలిసిందే. మరొకటి రింకు సింగ్ ఈ మధ్య ఫామ్ కూడా తగ్గింది. దీంతో కూడా రింకు సింగ్ స్థానాన్ని కుల్దీప్ యాదవ్ తో కూడా రీప్లేస్ చేయనున్నారు. ఇక సుందర్ స్థానంలో కూడా అక్షర్ పటేల్ బరిలోకి దిగనున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ రకంగా కూడా ఇక్కడ 4 కీలక ప్లేయర్ల స్థానాలు మార్చనున్నట్లుగా తెలుస్తోంది. ఇక జట్టులోనైతే కీలక మార్పులకు జింబాబ్వేతో జరిగేటువంటి మ్యాచ్లో టీమిండియా భారీ కసరత్తు ప్రారంభించింది.